सर्वश्रेष्ठदाननिरतं भव सिन्धुपोतं पद्मासनादिसुरनायकपूजनीयं प्रातस्तुवे परशिवां ललिता भवानी तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् ईषत् प्रफुल्ल सरसीरुहनारिकेळ पूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् विश्वस्य सृष्टिविलयस्थितिहेतुभूतम् श्रीसाम्भवीति जगतां जननी परेति मन्दस्मितं मृगमधोज्ज्वलपालदेशम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च गायत्यनन्तचरितं तव भक्तकोटि भाषा समग्रमसकृत्करचाररम्यम् तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् इन्द्रकीलाद्रिनिवसितं वेदान्तवेद्यां निधिं रञ्जन्मङ्गलदायिनीं शुभकरी राजस्वरूपोज्ज्वलां स्वर्गावास सरोजपत्रनयनाभीष्टप्रदां निर्मलां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् श्रीकण्ठार्पितपत्रगण्डयुगलां सिंहासनध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां साङ्करीं दृक्कञ्जातविलासकल्पितसरोजातोरुशोभान्वितां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् शशिशेखर प्रियतमां देवीं जगन्मोहिनीं संसारार्णवतारकां भगवतीं दारिद्र्यविध्वंसिनीं सन्ध्याताण्डवकेडिकां प्रियसतीं सद्भक्तकामप्रदां तुहिन दुहित दुर्गा तव सुप्रभातम् కృష్ణ పురాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీం అంటూ దేవీ భాగవతం రాధాదేవిని దేవతలు ఋషులు భక్తులు స్తోత్రం చేసినటువంటి విధానాన్ని వర్ణించింది. ఆమె గౌరవర్ణంతో ఉంటుంది. తెల్లని సంపెంగ పువ్వు ఎట్లా ఉంటుందో ఆ రంగుతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుందిట. శరత్కాలపు పున్నమి వెన్నెలలాగా ఆమె అలరారుతూ ఉంటుంది. పద్మ ముఖం కలిగినటువంటిది, తామరల వంటి కన్నులు కలిగింది. అంతేకాదు ఎరుపు రంగు బంగారు రంగు చీర కట్టుకున్నదిట ఆవిడ. కాంచీయుత నితంబిని మంచి చిరుగజ్జలు కలిగిన ఒడ్డాణమును ధరించింది. అలాంటి దేవత ఆమె నడుస్తూ ఉంటే గజ్జల ఘల్ఘల్ నినాదములు వినిపిస్తూ ఉన్నవిట. అలాంటి ఆ పరమేశ్వరిని ధ్యానిస్తున్నాను అని అంటారు ఋషులు. నాట్యం చేసేటప్పుడు ఆమె కాలికి గజ్జల పట్టెడలు కడతారు గోపికలు, చెలికత్తెలు. ఒకసారి ఆమె శ్రీకృష్ణుడు వేణు ఊదుతూ ఉంటే నాట్యం చేస్తున్నది. నాట్యం చేస్తూ ఉంటే కాలికి కట్టిన గజ్జల పట్టెడలో నుండి ఒక బంగారు గజ్జ ఊడి కింద పడిపోయింది. ఆమె నాట్యం చేస్తున్నది. రఘుదాస గోస్వామి, రఘునాథ్ దాస గోస్వామి అని షడ్గోస్వాములలో ఒక గోస్వామి ఉన్నాడు. ఆయన ధ్యానం చేస్తున్నాడు. ధ్యానంలో ఆయనకి ఈ దృశ్యం కనిపిస్తున్నది. రాధాదేవి నాట్యం, కృష్ణుడు వేణు ఊదటం. ఆయన కళ్ళు మూసుకొని చూస్తున్నాడు ఈ ధ్యానంలో. చూస్తూ ఉంటే ఆ నాట్యంలో ఆ కాలి గజ్జ ఒకటి జారిపోయింది. నాట్యం అయిపోయింది. కృష్ణుడు పాట ఆపేశాడు, ఆమె నాట్యం ఆపేసింది. చెలికత్తెలు వచ్చి ఆమె కాలి పట్టెడ విప్పారు, ఆ గజ్జల పట్టెడ. అందులో ఒక గజ్జె కనపడలే. అయ్యో, గజ్జె కనపడలేదే, ఎక్కడ పడింది ఎక్కడ పడింది అని అందరూ వెతుకుతున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది? మానవ భూమికలో కాదు, దివ్య భూమికలో జరుగుతున్నది. ఆయన ఆ దృశ్యాన్ని కళ్ళు మూసుకొని ధ్యానంలో చూస్తున్నాడు. గజ్జె పడిపోయింది. వెతుకుతున్నారు సకులందరూ కూడా. ఇంతలో ఎవరో పిలవటమో ఏదో జరిగింది. ఆయనకు కళ్ళు తెరిచాడు, మెళుకు వచ్చేసింది. మెళుకు వస్తే రఘునాథ్ దాస్ గోస్వామికి లోపలి ప్రపంచానికి బయటి ప్రపంచానికి ఉన్న తేడాను అర్థం చేసుకోలేని పరవశ స్థితిలో ఉన్నాడు ఆయన. అయ్యో, అమ్మవారి కాలి గజ్జె పడిపోయింది.
ఎక్కడ పడిందని పొదలన్నీ అని వెతకటం మొదలుపెట్టాడు యమునా తీరంలో. అంటే ఎక్కడో ధ్యాన భూమికలో ధ్యాన స్థితిలో కనిపించినటువంటి దృశ్యాన్ని అతడు ఇలలో వెతకటం మొదలుపెట్టాడు. అమ్మవారి గజ్జె కనపడలే, కాలి గజ్జె, అయ్యో పడిపోయింది, ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయింది అని వెతుకుతున్నాడు. వెతికితే ఎక్కడ కనిపిస్తుంది, కనపడటం లేదు. అన్నం మానేశాడు, నీళ్లు మానేశాడు, అమ్మవారి గజ్జె కనపడటంలే అని వెతుకుతున్నాడు. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది. అంతటా వెతుకుతున్నాడు యమునా తీరంలో. కనిపించిన వాళ్ళని అడుగుతున్నాడు, మీకేమన్నా అమ్మవారి కాలి గజ్జె కనిపించిందా? ఇది ఏమిట్రా ఇట్లా అడుగుతాడు ఈయన, అమ్మవారి కాలి గజ్జె కనపడటం ఏమిటి అని వాళ్ళంతా అనుకుంటున్నారు. సరే, అలా వెతుకుతూ 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 హరిదాస్ మహారాజు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. యమునా తీరంలో నిధివనం అద్భుతమైనటువంటి ప్రదేశం, అంతా పొదలతో నిండి ఉంటుంది. అక్కడ రాధాకృష్ణులు విహరిస్తూ ఉంటారు. నిధివనంలో తపస్సు చేసేవాడు హరిదాస్ మహారాజ్. 500 సంవత్సరాల కింద జీవించినటువంటి మహాయోగి. నిమ్మార్క సంప్రదాయం, నిమ్మార్కుని యొక్క శిష్యుడు ఆయన, గోస్వాముల కాలం వాడు, గొప్ప సిద్ధపురుషుడు ఆయన. ఆయన చూశాడు రఘునాథ్ దాసుని. ఏమిటి రఘునాథ్ దాస్, వెతుకుతున్నావు, బాధపడుతున్నావు, దుఃఖిస్తున్నావు, ఏమిటి, ఏమైంది? అయ్యో అమ్మవారి కాలి గజ్జె పడిపోయిందండి, కనపడటం లేదండి, 3 రోజులు అయిందండి, అది వెతుకుతున్నానండి. అదేమిటి అంత నీరసించున్నావు, అన్నం తినలేదా? ఆహారం ఎట్లా తీసుకుంటానండి, అమ్మవారి గజ్జె కనపడలేదుగా అన్నాడు. అనేటప్పటికీ గజ్జె కనపడకపోవటం ఏంటయ్యా, ఉన్నది నేను చూశా అన్నాడు ఈయన. ఎక్కడుంది ఎక్కడుంది అన్నాడు. అదిగో ఆ పొద దగ్గర పడి ఉన్నది. వెతికాడు, పొద దగ్గర దొరికింది. ఆ కాలి గజ్జె దొరికినటువంటి చోటు దగ్గర ఒక మంటపాన్ని నిర్మించారు ఇవాళ బృందావనంలో. రఘునాథదాస గోస్వామికి అమ్మవారి కాలి గజ్జె దొరికిన చోటు. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. మమ్ము నీలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, కోరి మమ్ము నీలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, హరి గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా.
రక్షించే సిద్ధమంత్రమారోగా లడచి రక్షించే దివ్యౌషధమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమారోగా లడచి రక్షించే దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా హరి బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినటి శ్రీ వెంకటనాథుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినటి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయగవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా 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 భగవంతుని అర్చించేటువంటి విధి విధానంలో తొలిసారిగా సంకల్పంతోనే ప్రారంభిస్తాం. అంటే నిశ్చలమైనటువంటి స్థితిని పొందటానికి, మన కోరిక సిద్ధింపచేసుకోవడానికి. ఈ సంకల్పంలో సాధకుడు తానున్నటువంటి ఆ ప్రదేశం లేక దేశం, నివాస స్థానం, ఆ సంవత్సరం ఏ ఋతువులో ఉన్నది,